హరీష్ స్టడీ సర్కిల్ సింధు నాగరికత వర్తక వ్యాపారం ఈరోజు ఇండియన్ హిస్టరీలో భాగంగా నేర్చుకుంటున్నాం. సింధు నాగరికతలో వర్తక వ్యాపారం అనేటువంటి కాన్సెప్ట్ చూసినట్టయితే మరి ప్రధానంగా ఈ సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇరాక్, పశ్చిమాసియా దేశాలతో ఈ యొక్క సింధు నాగరికత అనేటువంటి ఈ నాగరికత వర్తక వ్యాపారం చేసినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఏంటి అయ్యా ఆధారాలు ఉన్నప్పుడు ప్రధానంగా భారతదేశంలో మనకు ఉన్నటువంటి గుజరాత్ ప్రాంతంలో ఉన్నటువంటి మనకు ఈ యొక్క లోతాల్ అనేటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గుజరాత్ ప్రాంతంలో ఉన్నటువంటి లోతాల్ అనేటువంటి ఈ ప్రాంతంలో ఇది మరి సముద్ర ప్రాంతంలో సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి గుజరాత్కు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంత సహజ సిద్ధమైనటువంటి ఓడరేవే లోతాల్. ఈ లోతాల్ ఓడరేవు ద్వారా ఈ యొక్క సింధు నాగరికత ప్రజలు ఆనాడు ఈ యొక్క బహ్రాన్ అనేటువంటి అంటే ఈజిప్ట్ తర్వాత ఇరాక్కు మరియు ఈ యొక్క సింధు నాగరికతకు మధ్యలో ఉన్నటువంటి బహ్రాన్ అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ మధ్య ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం ద్వారా వీళ్ళు వర్తక వ్యాపారం చేసినట్టుగా మనకు ఆనవాళ్ళు ఉన్నాయి. అంటే సింధు నాగరికతకు సంబంధించినటువంటి మట్టి గాజులు, మున్నెపు పాత్రలు, తర్వాత సింధు నాగరికత కాలం నాటి యొక్క ప్రధానమైనటువంటి ఉత్పత్తులు అంటే బార్లీ, బియాస్, తర్వాత మనం చూసినట్టయితే వరి, ఇట్లాంటి పంటలు వీళ్ళు ఈ ప్రాంతానికి తరలించినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఈ సింధు నాగరికత ప్రజలు ఈ మెసొపొటేమియా ప్రాంతానికి పంపించేటువంటి క్రమంలో వీళ్ళు అంటే ఎడ్ల బండిని వాడినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వీళ్ళు సింధు నాగరికత ప్రజలు రాగి, తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి జిప్సము, తర్వాత ఇవన్నీ కూడా వీరు ఎగుమతిగా ఉత్పత్తులు ఏవైతున్నాయో ఈ కాలం నాటి ఉత్పత్తులు ఏవైతున్నాయో అవి తరలించారు. ఈ తరలించేటువంటి క్రమంలో వీరు ఈ యొక్క సింధు నాగరికత ప్రజలు ప్రధానంగా ఈ మెసొపొటేమియా కాలం నాటి యొక్క ఆ నాగరికతతో ఉన్నటువంటి సంబంధాలు ఉన్నట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఎలా చెప్పగలుగుతున్నాము ఈ ఆధారాలు అన్నప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. ఏంటిదంటే ప్రపంచంలో అతి ప్రాచీనమైనటువంటి నాగరికత మెసొపొటేమియా నాగరికత. ఆ నాగరికత ఎక్కడుందా అంటే ఇరాక్లో ఉంది. ఆ ఇరాక్తో మన భారతదేశానికి సంబంధాలు ఉన్నాయి. ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? వర్తక వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. మనం ఎలా చెప్పగలుగుతున్నాము? ఇక్కడ ఉన్నటువంటి ఓడరేవు మన భారతదేశంలో మన గుజరాత్ అనేటువంటి ఈ పశ్చిమ తీరంలో ఉన్నటువంటి గుజరాత్లో ఉన్నటువంటి లోతాల్ అనేటువంటి ఓడరేవు ద్వారా వాళ్ళు మరి వర్తక వ్యాపారం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అదే ప్రధానమైనటువంటి అంశంగా మనము చెప్పుకుంటున్నాము. సో ఇట్లా వీళ్ళు దాదాపుగా అంటే 2500 ప్రాంతంలో నుంచి 1750 మధ్య ప్రాంతంలో వీళ్ళు వర్తక వ్యాపారం చేసినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలను బట్టి కూడా మన యొక్క నాగరికత అత్యంత మరి ప్రసిద్ధమైనటువంటిది. అంటే నాగరికతలో మనకు వాణిజ్య పరంగా కానీ తర్వాత వ్యవసాయ పరంగా కానీ అన్ని రంగాల్లో ఈ యొక్క సింధు నాగరికత అత్యంత ప్రసిద్ధమైనటువంటి నాగరికతగా ప్రపంచంలో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి నాగరికతగా మనము దీన్ని చెప్పుకుంటాము. సో అది సింధు నాగరికత.